అందరికీ నమస్తే. ఈరోజు తల్లిదండ్రుల కోసం ఉపయోగపడే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చానండి. మీకు బేబీ గర్ల్ ఉన్నా బేబీ బాయ్ ఉన్నా ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. జనరల్గా మనం ఎక్కువగా ఆడపిల్లల విషయంలోనే ఎలా జాగ్రత్తలు పాటించాలో చెప్తాం కదా. ఈరోజు మగపిల్లల పెంపకం విషయంలో మనం పాటించాల్సిన జాగ్రత్తలు కూడా చెప్తానండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి. నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను పెట్టిన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంట్, అలాగే విశాఖపట్నంలో జరిగిన ఇన్సిడెంట్, ఈ రెండు ఇన్సిడెంట్స్ని కనుక మనం దగ్గర నుంచి వాచ్ చేస్తే రెండు ఇన్సిడెంట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఫస్ట్ మన పిల్లలు కుదిరినంత వరకు మన కళ్ళెదురుగానే ఉంచుకోవాలండి. ఏ క్షణంలో ఎటువంటి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుందో మనకి తెలియదు. ఈ రెండు ఇన్సిడెంట్స్లో పిల్లలు బయట ఉన్నప్పుడు, అంటే అక్కడ పేరెంట్స్ లేనప్పుడు మాత్రమే జరిగాయి. కాబట్టి మన పిల్లలు, ఈవెన్ మీ పిల్లలు 3 సంవత్సరాల వయసే కదా, 2 సంవత్సరాల వయసే కదా, చిన్న పిల్లే కదా, ఆ పిల్లకి ఏం జరుగుతుంది, ఆ పిల్లల్ని ఎవరు ఏం చేస్తారు? నో, చూస్తున్నాం కదా ఏం జరుగుతుందో. మీ కళ్ళ ముందే ఉంచుకోండి. మీరు ఒకవేళ పార్కుకు వెళ్ళినా బయటకు వెళ్ళినా మీ ప్రెమిసెస్లోనే ఉండాలి. మీ కళ్ళ ముందే మీ పిల్లలు ఉండాలండి. ఒక క్షణం కనిపించకపోయినా వెంటనే కంగారు పడండి, ఏం పర్వాలేదు. ఒక చిన్న అప్రమత్తం పడితే ఫ్యూచర్లో పెద్దవి జరగకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో క్లియర్గా పిల్లలకి చెప్పండి. ఈ వీక్ ఒక్కసారైనా, అమ్మ నీ స్కూల్లో ఎలా ఉంది, నీ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నారు, నువ్వు ట్యూషన్కి వెళ్తున్నావు, అక్కడ నీతో ఎవరైనా గుడ్ టచ్ చేస్తున్నారా, బ్యాడ్ టచ్ చేస్తున్నారా, ఎవరిని అతిగా నమ్మొద్దు. ఎవరైనా నిన్ను బ్యాడ్ టచ్ చేసినట్టు నీకు అనిపించినా, నువ్వు ఎవరితోనైనా కంఫర్టబుల్గా లేకపోయినా ఇమీడియట్గా నాకు వచ్చి చెప్పు, లేకపోతే నాన్నకు వచ్చి చెప్పు అని ఆడపిల్లలకి మనం ఒక భరోసా ఇవ్వాలండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది రీసెంట్గా నిజంగా జరిగిన ఇన్సిడెంటే. ఒక పాపకి వాళ్ళ సొంత మామ బ్యాడ్ టచ్ చేయటం కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ పాపకి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్కి వెళ్ళి ఇలాగ నాకు కొంచెం మామయ్య నన్ను బ్యాడ్గా టచ్ చేస్తున్నారు, ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తున్నారని చెప్పింది. అప్పుడు ఆ పేరెంట్స్ ఇచ్చి అలా అంటావేంటి, నువ్వే తప్పుగా అనుకుంటున్నావు, మామయ్య ఎప్పుడు అలా చేయరమ్మా, మామయ్య చాలా మంచివాళ్ళు అని చెప్పి ఆ పాప నోరు మూయించేశారు. అలా చేయడం వల్ల ఆ పాపకి ఆ పేరెంట్స్ మీద నమ్మకం కోల్పోయిందనమాట. ఇంకా చెప్పినా పట్టించుకోరు, నాదే తప్పంటారు, ఇంకా వీళ్ళకి చెప్పినా వేస్ట్ అని చెప్పి కామ్గా ఉండిపోయింది. తర్వాత వాళ్ళ మామ ఆ పాపని ఇష్టం వచ్చిన చోట్ల ముట్టుకొని చెయ్యరాని తప్పులు చేసి ఆ పాపని బ్యాడ్ టచ్ చేసి అండ్ ఆ పాపని ఫిజికల్గా వాడుకొని ఆ పాప ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. తర్వాత ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, అమ్మో మా పరువు ఎక్కడ పోతుందో అని చెప్పి ఆ పాపకి అబార్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ తట్టుకోలేక ఆ పాప చిన్న వయసులో ఈ పెయిన్ని ఇవన్నీ తట్టుకోలేక ఆ పాప ఏం చేసింది తెలుసా, ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. నేను పేర్లు మెన్షన్ చేయటం నాకు ఇష్టం లేదు, అందుకే పేర్లు మెన్షన్ చేయట్లేదు. ఆ పాప చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ మామయ్య మీద కంప్లైంట్ ఇచ్చారు. ఏం ప్రయోజనం? మీరు ఇనీషియల్గా పాప విషయంలో పాప చెప్పింది మీరు నిజమే అని నమ్మి కొంచెమైనా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక డాగ కన్ను ఆ మామయ్య మీద వేసుంటే ఆ పాప చనిపోయేదే కాదు కదా. మీరు చెప్పినా నమ్మలేదు. సమాజం ఏమనుకున్నా, ఎవ్వరేమనుకున్నా, ఏం జరిగినా ముందు మాతో చెప్పు, మేము నీకు సపోర్టివ్గా ఉంటామనే ధైర్యాన్ని మనం పిల్లలకు కనుక ఇస్తే, మన ఆడపిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు మనకి విషయాన్ని చెప్తారు. వాళ్ళు విషయాన్ని చెప్పినప్పుడు మనం వెంటనే అలర్ట్ అవ్వాలి. వాళ్ళని గసరకూడదు, వాళ్ళని అవమానించకూడదు, వాళ్ళని నిందించకూడదు. అందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సో మనం పిల్లలు నమ్మాలి, పిల్లలకి బ్యాడ్ టచ్ ఏంటి గుడ్ టచ్ ఏంటి అని చెప్పాలి. పిల్లలు చెప్పే ప్రతిదీ మనం వినాలి, అంత టైం మీకు కూడా ఉండాలి. మనం మదనపల్లి ఘటన గురించి మాట్లాడుకుందాం. అందులో ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఇంతకు ముందే ప్రీవియస్గా నేర చరిత్ర ఉంది. అలాగే అతని గంజాయి కూడా తీసుకుంటాడు, రెగ్యులర్గా మత్తులో ఉంటాడు, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయని ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. మీ చుట్టుపక్కల ఎవరు ఉన్నారు, మీ ఇంటి పక్కన ఎవరు ఉంటున్నారు, మీ పొరుగింట్లో ఎవరు ఉంటున్నారు, వాళ్ళకి ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నాయి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఒక కన్ను వేయాల్సిందే. ప్రస్తుత సమాజంలో మీరు సిచ్యువేషన్స్ చూస్తున్నారు కదా, వాడు ఎదురింటి వాడే అయినా సరే ఆడుకుంటున్న పసికందుని తీసుకెళ్ళి అత్యాచారం చేసేసాడండి. ఎందుకంటే 90% ఈ నేర చరిత్ర క్రిమినల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడి నుంచో రావట్లేదు, మన చుట్టుపక్కల వాళ్ళే, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే ఇలా చేస్తున్నారు.
కాబట్టి మన చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం గమనించాలి. అలాగే పిల్లలకి బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్తో పాటు సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా నేర్పించాలంటే, అంటే పెప్పర్ స్ప్రేని ఎలా వాడాలి, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు లొకేషన్ షేర్ చేయమని అడగాలి. లేదు అంటే వాళ్ళు వెళ్తున్న లొకేషన్, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ ఆటో నెంబర్, క్యాబ్లో వెళ్తే క్యాబ్ నెంబర్ ఎప్పటికప్పుడు వాళ్ళని మనం మానిటర్ చేస్తూనే ఉండాలి. అండ్ పిల్లలకి చెప్పండి, ఇది నీ మీద అనుమానంతో చేయట్లేదు, ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితులు బట్టి ఇది వాళ్ళ మీద ఉన్న బాధ్యత, ప్రేమే అనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయండి. ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఏ ఫ్రెండ్తో బయటికి వెళ్తున్నారు, వారు ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎలాంటి విషయాల గురించి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి విషయాల మీద వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్, పిల్లలకి నో చెప్పడం నేర్పించాలండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వైజాగ్లో జరిగిన సంఘటన కనుక మనం చూసుకుంటే, ఆ 3 ఏళ్ల వయసు గల పాపకి నేరస్తుడు ఎవరైతే ఉన్నాడో అతను చాక్లెట్స్ ఇచ్చి ఆ పాపని తర్వాత అఘాయిత్యం చేయడం జరిగిందని మనందరికీ తెలిసింది. కాబట్టి 3 ఏళ్ల వయసు పాపకి ఏం తెలుస్తుందండి, చాక్లెట్ అంటే తీయగా ఉంటుంది, అది తింటే మనకి బాగుంటుంది అనే విషయమే తెలుసు. కానీ ఆ చాక్లెట్ వెనకతల ఒక దుర్మార్గపు ఆలోచన ఉందని ఆ పాప ఎలా తెలుసుకోగలుగుతుంది? ముందు నుంచి మనం పిల్లల్ని ట్రైన్ చేస్తే, ఎవరిచ్చినా జస్ట్ సే నో అని కనుక మనం గట్టిగా వాళ్ళ మనసులో ఈ యొక్క విషయాన్ని పాతగలిగితే, మనం చెప్పిన ఈ మాటలు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో పిల్లలకి యూజ్ అవుతాయండి. సో నో చెప్పడం ఖచ్చితంగా నేర్పించండి. ఇవి మేజర్గా ఆడపిల్లల విషయంలో మనం పాటించాల్సిన జాగ్రత్తలండి. ఇప్పుడు మనం మరి ముఖ్యంగా మగపిల్లల విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన జాగ్రత్తలు మనం ఏంటో తెలుసుకుందాం. ముందు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అంటే ఆడపిల్లే వంట చేయాలి, ఆడపిల్లే వడ్డించాలి, ఆడపిల్ల కదా తనే చేస్తుంది, తినే అన్నీ చేయాలి అనే ఆ వివక్షత ఏదైతే ఉందో ముందు అబ్బాయిల మైండ్లోంచి తీసేయండి. ఈ మగపిల్లలకి లెర్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఫాదర్ని చూసి ఎక్కువగా నేర్చుకుంటారు. మీరు కనుక మీ వైఫ్ని, మీ సిస్టర్స్ని, అంటే తండ్రి ఎవరైతే తండ్రి భార్యని, వాళ్ళ సిస్టర్స్ని గౌరవించడం చూసినప్పుడే పిల్లలు సేమ్ అది అవలంబించుకుంటారనమాట. సో ముందు మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి. అలాగే మగపిల్లాడు ఏంట్రా నువ్వేడుస్తావేంటి అని అనకండి. వాళ్ళ ఎమోషన్స్ని కూడా వాల్యూ చేయండి. లోపల బాధను ఎవరైతే అంచుకుంటారో అటువంటి మగవాళ్ళే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ని ఇలా హింస రూపంలో చూపిస్తారన్నమాట. వాళ్ళు ఇలా వైలెంట్గా తయారవుతారు. ఆడపిల్ల ఏడుస్తావేంటి అని అనకండి. వాళ్ళ భావోద్వేగాల్ని కూడా అర్థం చేసుకోవడం నేర్చుకోండి. నెక్స్ట్, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఏం తాగుతున్నారు, ఏం తింటున్నారు, ఏం చూస్తున్నారు, ఈ విషయాల్ని చాలా పర్టికులర్గా మీరు మానిటర్ చేయాలండి, తప్పదు. అలాగే అతి కోపం, అతి మౌనం. అంటే ఒకవేళ మీ పిల్లలు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గదిలో ఎక్కువ టైంని స్పెండ్ చేస్తున్నారా, ఎక్కువగా మౌనంగా ఉంటున్నారా, లేదంటే అతిగా కోపం చూపిస్తున్నారు, ప్రతి చిన్న విషయానికి అరవడం, తక్కువ చేసి మాట్లాడడం, చెయ్యి ఎత్తడం లాంటివి చేస్తున్నారా, ఈ విషయాల్ని కూడా గమనించండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలే వాళ్ళని పెద్దయ్యాక హింస మార్గం వైపు నడిపిస్తాయి. కాబట్టి ఒంటరిగా ఉంటే వదిలేకండి. ఎందుకు నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఎందుకు కామ్గా ఉన్నావు, ఎందుకు నువ్వు ఇలా లోన్లీగా ఫీల్ అవుతున్నావు అని అడగండి. ఎక్కువగా కోపం చూపిస్తే ఎందుకు ఎక్కువ కోపం చూపిస్తావు, చిన్న చిన్న విషయాలకి ఎందుకు ఇరిటేట్ అవుతున్నావు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించండి. అలాగే వాళ్ళని కుదిరినంత వరకు మీరు కంఫర్ట్ చేయడానికి ట్రై చేయండి. నువ్వు మగపిల్లాడివిరా, నీకేమవుతుంది, నువ్వు ఎలాంటి తప్పు చేసినా పర్వాలేదు అనే భరోసాని మాత్రం ఇవ్వకండి. చట్టం ముందు అందరూ సమానులే, తప్పు చేస్తే మగపిల్లాడికైనా శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళకు గుర్తు చేస్తూనే ఉండండి. ఇప్పుడు కనుక మీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని మీకు తెలియకపోతే రేపు పొద్దున మీ బిడ్డ ఏదైనా నేరం చేశాడు అనుకోండి, అప్పుడు సమాధానం చెప్పాల్సింది మీరే. కాబట్టి మన పిల్లల భద్రతే మన బాధ్యత. కాబట్టి ఇప్పుడు పెంపకంలో మీరు కఠినంగా ఉంటేనే రేపు పొద్దున్నది పిల్లల భవిష్యత్తుకు ఒక రక్షలాగా ఉంటుంది. కాబట్టి ఇంకా ఏమైనా టిప్స్ నేను కనుక మిస్ అయ్యండి మీకు తెలిస్తే, మీరు మీ పిల్లల పెంపకం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయం నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దట్ మీతో పాటు నాతో పాటు మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అమ్మా నాన్నలందరికీ ఎంతగానో యూస్ఫుల్ ఉందని కోరుకుంటున్నాను. ఇంకేమైనా టిప్స్ ఉంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం అందరం కలుసుకుందాం.